మకర రాశి వారికి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఐటీ సెక్టార్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, మెడికల్ విభాగాలలో ఉన్న వారికి, ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఇచ్చేవారు కావచ్చు, పంచకర్మ ప్రక్రియలు, హోమియోపతి వైద్యం చేసే వారికి, ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు వ్యవహారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి పరిణామాలు ఏర్పడతాయి. మీరు ఆశించిన స్థాయిలో క్లయింట్స్ పెరుగుతారు. ప్రాజెక్టులు చేతికి అంది వస్తాయి. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం అయిన వాళ్ళని సంప్రదించి కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని మీ అంతటా మీరే సృష్టించుకున్నట్టుగా బాధపడే అవకాశాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ వ్యవహారాలలో సానుకూల మార్పులు ఏర్పడతాయి. క్రితం తీసుకున్నటువంటి రుణాలను చెల్లించే దిశలో మీ ఆలోచనలు, మీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలలో తీవ్రమైనటువంటి అసంతృప్తి, నిరుత్సాహం ఏర్పడినప్పటికీ ఎంతకాలం నుండో ఉన్నదే కదా, ఇది మనకు కొత్త ఏం కాదు కదా అన్న నిమిత్తం సర్దుకుపోతారు. తదుపరి విషయాల సంగతి తర్వాత ఆలోచిద్దాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ప్రవర్తన ఉంటాయి. సంతానానికి సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. వాళ్ళకి మంచి కళాశాలలో సీటు రావటం, వాళ్ళ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు వాళ్ళు పొందటం, మంచి సెటిల్మెంట్ దిశలో వాళ్ళు ఉండటం మీ మనస్తృప్తికి, మానసిక సంతోషానికి ప్రధానమైన కారణం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ఈ రాశిలో జన్మించిన వారు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. దుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి క్రితం వేరే వాళ్ళ పేరు మీద చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, తీసుకున్న రుణాలు కావచ్చు, పెట్టినటువంటి పెట్టుబడి కావచ్చు, స్నేహితులకు ఇచ్చినటువంటి ధనం కావచ్చు, ఏది ఏవైనా సరే మీ చేతుల ద్వారా జారి ఇతరులకు చేరినటువంటి ద్రవ్యము, ధనం, వ్యవహారం ఏదైతే ఉందో అది 3 వంతులు మీకు తిరిగి వస్తుందన్న ఆశ మీరు వదులుకోవడం అనేది శ్రేయస్కరమైనటువంటి అంశము. అంటే వస్తుందా రాదా, నిజంగానే చేయి జారిపోయిందా, ఇది వ్యక్తిగత జాతకం చూస్తే మనం సుస్పష్టంగా చెప్పగలుగుతాం. గోచార రీత్యా మాత్రము ఈ కుంభరాశి వాళ్ళకి చేయి జారినటువంటి ద్రవ్యం రావడం కష్టమే అవుతుంది. బట్ వ్యక్తిగత జాతకంలో బలం ఉంటే అది ఎంత మేరకు తిరిగి వస్తుందన్నది మనకి తెలుస్తుంది. ఈ మాట ఇక్కడ వదిలేసుకోండి అని ఎందుకు చెప్పానంటే, శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వస్తే బాగుంటుంది కదా, వస్తే నీ మేడ